హాయ్ అండి. వెల్కమ్ టు ఓం శాంతి వ్లాగ్స్. దిస్ ఈజ్ ఓం శాంతి వ్లాగ్స్ అండి. నా ఛానల్‌లో అయితే ఈరోజు నేను తమిళనాడు టూర్ పెడుతున్నానండి. మేము ఆల్రెడీ తమిళనాడు టూర్ వెళ్ళొచ్చాము. నేనైతే ఇప్పుడు టూర్ అయితే ఎలా జరిగిందో నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, మేమైతే టూర్ వెళ్ళే ముందు ఇలా బస్సు అయితే పూజ చేపిస్తారండి. మా మేడం ఎటు టూర్ వెళ్ళినా కూడా ఇలా పూజ చేస్తారండి. చూడండి, అందరం 7:30 కల్లా గ్యాదర్ అయ్యాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందండి. మేమైతే టయానికి అందరం 7:30 కల్లా ఎగ్జాక్ట్‌గా వచ్చేసామండి. మా లగేజ్‌లు అంతా పట్టుకొని రెడీగా ఉన్నాము. ఇంకా పూజ అంతా అయిపోయినాక హారతి తీసుకొని 1 బై 1 బస్ ఎక్కడానికైతే రెడీ అయ్యామండి. నాగేశ్వరి ట్రావెల్స్ అండి బస్సు. చూడండి, మొత్తం అందరం కలిసి 50 మెంబర్స్ వరకు వెళ్ళామండి. ఇంకా 1 వీక్ సరిపడా లగేజ్ సర్దుకొని అందరూ కరెక్ట్గా టైం. ఇంకా అలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బస్ ఎక్కడానికి అయితే మేమందరం రెడీ అయిపోయాము. ఫస్ట్ అయితే మేడం అయితే బస్ ఎక్కారు ఒకసారి. బస్ ఫస్ట్ మేడం ఎక్కి దిగినాక మేమందరం 1 బై 1 సీట్లలో అయితే ఎక్కేసామండి. ఇంకా మా జర్నీ అయితే 1 వీక్కి సరిపోయిన లగేజ్ అంతా సర్దేసుకున్నాము. ఇంకా ఎవరి లగేజ్లు వాళ్ళు తెచ్చుకోండి అమ్మా అని చెప్పేశారు. తీసుకొని రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా బస్సు అయితే ఎక్కేసాను. నా సీట్లో అయితే నేను కూర్చున్నాను. ఇంకా అలా సరదాగా చల్ల గాలితో గేట్ అయితే దాటకముందు ఒక చిన్న వీడియో తీసుకుందాం, ఇప్పుడున్న ఫేస్ మళ్ళీ వచ్చేసరికి ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో క్లిప్ తీసుకున్నానండి. సరదాగా అలా మెమొరీగా ఉంటుందని. ఇంకా స్టార్ట్ అయినాక మనం తిన్నంగా కూర్చుంటామా, కూర్చున్న వాళ్ళందరినీ వీడియో తీద్దాం, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉన్నారో మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా ఉంటామో కదా తెలియదు ఫేస్లు అని చెప్పేసి చిన్నగా అందరికీ హాయ్ చెప్పండి అని చెప్పేసి అందరినీ నిద్రపోనీయకుండా అలా వీడియో అయితే తీశాను. వెళ్ళేటప్పుడైతే అందరం చాలా యాక్టివ్గా ఎనర్జీగా హ్యాపీగా వెళ్ళామండి. 50 మెంబర్స్ కూడా ఎక్కడ ఎనర్జీ అయితే కొంచెం కూడా తగ్గలేదండి. ఎవరికి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశామండి. టూర్ అయితే చాలా బాగుంది. జర్నీ అయితే నైట్ టైము చాలా హ్యాపీగా చేశాము. 12 వరకు అయితే నిద్ర అయితే పోలేదు. అందరు నిద్రపోయిన వాళ్ళని కూడా మేమైతే లేపేశాను నేనైతే. అలా నిద్రపోతే ఉంటే ఎంజాయ్ చేసినట్టు ఉండదు. టూర్ అంటే నిద్రపోవద్దు, ఎంజాయ్ చేద్దాం, ఇంటి దగ్గర ఎలాగో నిద్రపోతాం కదా అని చెప్పేసాను. అందరినీ హాయ్ 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 అని చెప్పేసి వీడియో అయితే తీసానండి నేను. ఇంకా ఇలా అయితే బస్సులో అందరూ నిద్రపోయే టైంకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేశారు. 12 వరకు అయితే మేలుకుతూ ఉన్నాను. ఆఫ్టర్ అయితే నాకు నిద్ర వచ్చేసింది అనుకోండి. ఇప్పటికైతే వీడియో తీశాను. అందరు నిద్రపోయిన వాళ్ళని కూడా లేపి కూర్చోబెట్టి వీడియో అయితే తీశానండి నేను అలా సరదాగా. ఇంకా లాస్ట్ వరకు బస్ జర్నీ జరుగుతూనే ఉంది. నేనైతే లాస్ట్ వరకు వెళ్ళి అందరినీ వీడియో అయితే తీశాను. చల్లగా గాలి, నైట్ టైం జర్నీ కదా, అసలు జర్నీ జరుగుతున్నది కూడా తెలియలేదండి. మాకైతే అంత సరదాగా వెళ్ళిపోయాం నైట్ అంతా. నైట్ వెళ్ళేటప్పుడు ఒక 2-3 అవర్స్ అయితే సరదాగా ముచ్చట్లు పెట్టాము. ఇంకా తర్వాత అయితే మొత్తం జర్నీయే నిద్రపోయి తెల్లారి లేచేసరికి అక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఎవరి కాళ్ళు సీట్లలో కూర్చొని అడ్జస్ట్ అయిపోయి అన్నీ సర్దుకునేసరికి అయితే సరిపోయింది. ఇంకా నైట్ టైము ఇంకా అందరూ హాయ్ చెప్పేశారు. లాస్ట్ సీట్ వరకు అయితే నేను వచ్చేసాను. అందరూ హాయ్ చెప్పిచ్చేసాను. ఇంకా నా పని అయితే అయిపోయింది. వెళ్ళి సీట్లో కూర్చున్నాను. లేదు లేదు అలా వద్దు, మళ్ళొకసారి మనం ఏదైనా సరదాగా రీల్ అయినా చేసుకుందామని చెప్పేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేశానండి. ఇంకా అలా ఎవరి కాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా హాయిగా వెళ్ళామో మేము. అలా వెళ్తూ సరదాగా తీసిన ఈ వీడియోలు అయితే ఇప్పుడు మెమొరీస్గా ఉన్నాయండి. వెళ్ళొచ్చి కూడా మేము మర్చిపోయాము ఆ మెమొరీస్. వెళ్ళొచ్చి కూడా 1 వీక్ 1-2 మంత్స్ అవుతుంది. అయిన తర్వాత నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు చూసినా కూడా ఇప్పుడు అలాగే ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎవరి కాళ్ళు చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా అలా అయితే వీడియో రిపీట్ పెట్టేశాను నేను ఇందులో. చూడండి, నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా అలా వెళ్తూ సరదాగా అందరితో హాయ్ చెప్పించేశాను కదా, మళ్ళీ అదే వీడియో రిపీట్ అయ్యింది. వీడియో రీల్ లాగా చేసాము మళ్ళీ వెంటనే కూడా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, 1 వీక్కి వెళ్ళేటప్పుడైతే ఎంత హుషారుగా వెళ్ళామంటే అంత హుషారుగా వెళ్ళాము. ఇంకోటి తెలుసా, మేము రిటర్న్ దిగేటప్పుడు కూడా అంతే హ్యాపీగా దిగామండి. అంత ఎంజాయ్ చేసాము. ఆ టూర్ ఎంజాయ్ అనేది ఈసారి చాలా బాగా ఇంకా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా అందరూ హాయ్ చెప్తూ మళ్ళీ ఈ వీడియోని లాంగ్ తీశాను. ఇంకా హాయ్ చెప్పడం అయితే అయిపోయిందండి. మార్నింగ్ అయితే 5 అవుతుంది. ఇంకా కాఫీ తాగి చిన్న ఎనర్జీ తెచ్చుకుందామని చెప్పేసి చిన్న కాఫీ అయితే తాగాను. కాఫీ తాగిన 1/2 అవర్లోనే వెంటనే కాణిపాకంలో దిగేసాము. కాణిపాకంలో దిగాక ఇంకా రూమ్లు అయితే తీసుకున్నారు. ఎవరి రూమ్కి వాళ్ళైతే వెళ్ళిపోయాము. ఎవరికి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు డ్రెస్సులు అయితే ప్యాకింగ్ చేసుకొని వచ్చారు.
అంటే డైలీ ఏ రోజుకి ఆ రోజు రూమ్‌కెళ్ళినప్పుడల్లా డ్రెస్సులు తీసుకోవాలంటే మళ్ళీ బ్యాగ్ అంతా సర్దాలి, ఇబ్బందవుతుందేమోనని చెప్పి ఎవరికాళ్ళు రూమ్‌లో అయితే సర్దుకున్నారు. నేనైతే ఇంకా బ్యాగ్ తీసుకొని వెంటనే నా లగేజ్ అయితే సర్దుకొని రూమ్‌కైతే వచ్చేసాను. రూమ్‌కొచ్చి స్నానం అయితే చేశాను. చిన్న వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి నేనైతే ఫస్ట్ స్నానం అయితే చేశానండి. రెడీ అయ్యాను. నేను రెడీ అయిపోయాక వీళ్ళందరినీ కూడా చిన్న వీడియో అయితే తీశాను. ఇలా వీడియో అయితే మెమొరీగా గుర్తుగా ఉంటుందని ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక అయితే చిన్న చిన్నగా రెడీ అవుతూ ఉన్నారు. నేనైతే ముందు రెడీ అయిపోయానండి. ఇంకా రెడీ అయిపోయాక అందరం రూమ్ నుంచి అయితే బయటికెళ్ళడానికి రెడీ అయ్యాము. ఆగండి, ఆగండి, ఆగండి ఒక్క నిమిషం నేను ఒక చిన్న మెమొరీగా వీడియో తీస్తా ఉండండి అని చెప్పేసి వీళ్ళందరిని ఆపేశాను. ఇంకా ఆపి ఒక చిన్న వీడియో అయితే తీశానండి. తీసినాక వీళ్ళంతా కూడా ఇంకా ఎవరికి వాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు. లగేజ్ అంతా కూడా చిన్నగా మొత్తం అవి బ్యాగులన్నీ సర్దేసుకోవాలి కదా! మళ్ళీ రూమ్ నుంచి వెళ్ళిపోవాలి. కిందకెళ్ళిపోయి లగేజ్ అంతా రూమ్‌లో బస్‌లో పెట్టేసుకొని ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోతే మళ్ళీ రూమ్‌కొచ్చే గొడవే ఉండదని చెప్పేసి మేమేం చేశామంటే లగేజ్ అంతా కూడా మాతో పాటే సర్దేసుకున్నామండి. సర్దేసుకున్నాక ఇంకా వెంటనే ఇంకా మనం అక్కడ ఖాళీగా ఉంటాం. ఇంకా చిన్నగా అయితే కిందకొచ్చేసి గుడికి బయలుదేరామండి. గుడికి బయలుదేరాక చిన్నగా అక్కడ గుడిలో అయితే మనకి ఫోన్‌లు అయితే ఎలో ఉండవండి. అయితే ఫోన్‌లు ఎలో ఉండవు కాబట్టి దర్శనానికెళ్ళేటప్పుడైతే మేము ఫోన్‌లు అయితే తీసుకెళ్ళలేదు. ఫోన్‌లు తీసుకెళ్ళకుండా అక్కడ పెట్టేసి వెళ్ళాము. ఇంకా ఒకళ్ళనైతే పంపించే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటకొచ్చాక మనకి ఈ మెమోరీస్ అన్నీ మిస్ అయిపోతామో ఏమో అని చెప్పేసి ఒకళ్ళని బస్ దగ్గరికి పంపించేసి ఫోన్‌లు అయితే తెప్పించేసుకున్నాము. ఫోన్‌లు తెప్పించేసుకొని ఇంకా మేము వదిలిపెడతామా? ఏ చిన్న ఫోటో దిగకుండా అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మెమోరీస్ అన్నీ కూడా ఫోన్‌లో లాక్ చేసాము. ఎవరి కాళ్ళు మొబైల్స్ అయితే తెచ్చేసుకున్నారు. ఎవరి మొబైల్‌లో ఎవరికి నచ్చినట్టు ఆళ్ళు ఇంకా ఫోటోస్ దిగుతూనే ఉన్నారు. మేమైతే ఫస్ట్ ఫోటోస్‌కే ప్రయారిటీ ఇచ్చాము అక్కడి వరకి. ఆ లొకేషన్, ఆ వాతావరణం అంతా కూడా చాలా బావుందండి. మార్నింగ్ టైం కదా! ఇంకా ఎంత ఎర్లీ మార్నింగ్ ఎళ్ళామంటే సూర్యుడు ఉదయించక ముందే ఎళ్ళాము. తెల్లవారుజామున ఎళ్ళేసరికి అక్కడ పొద్దొస్తున్న కొద్దీ ఆ లొకేషన్ అంతా చాలా గ్రీన్‌గా అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే మనం అక్కడ దీపాలు కూడా దొరుకుతాయండి. మనం వెళ్ళే టెంపుల్‌లో ప్రతి టెంపుల్ దగ్గర కూడా దీపాలవి దొరుకుతాయి. కావాలంటే మనం పెట్టుకోవాలనుకుంటే కొనుక్కొచ్చుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా అక్కడ అందరైతే దీపాలు పెట్టేశారు. ధ్వజస్తంభం దగ్గరైతే దీపాలు పెట్టేశారు. అక్కడ లోపల పార్క్ దగ్గరే ముందుకి లోపల శివాలయం గుడి అయితే ఉందండి. శివాలయం గుడి ఉంది. శివాలయం ముందు ధ్వజస్తంభం అయితే ఉందండి. ధ్వజస్తంభం నుంచి అక్కడ లోపలికెళ్ళడానికైతే శివాలయంకి ఇటు నుంచి దారుందమ్మని చెప్పారండి. మేమైతే అక్కడ దారి ఎటు నుంచి వెళ్ళాలని అడిగాము. ఇంకా కొంతమందైతే అవి పూజకి సంబంధించినయి ఒత్తులు అవి తీసుకొచ్చేసి పూజ అయితే చేసుకున్నారు. నేనైతే ఏం చేయలేదండి. నార్మల్‌గా మనసులో దండం పెట్టేసుకున్నాను. ఇంకా అలాగా గుడిలోకైతే ఎంట్రన్స్ ఇలా ఎళ్ళాలమ్మా అని చెప్పారండి. గుడిలోకెళ్ళేటప్పుడైతే అక్కడ తమిళనాడులో ఏ గుడిలో కూడా ఫోన్ అయితే ఎలో లేదండి. ఇంకా ఫోన్ ఎలో లేదు కాబట్టి ఫోన్ అయితే బ్యాగ్‌లో పెట్టేసేయాలి. దర్శనం అయితే చేసుకున్నాను శివుడిని. శివుని దర్శనం చేసుకున్నాక పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోకుండా ఉంటామా? దర్శనం చేసుకోవడానికైతే అక్కడికి వెళ్ళాము. వీళ్ళంతా దర్శనం చేసుకొని వస్తున్నారు. అయ్యో! నేను వీళ్ళతో పాటు కలవాలి కదా! అని చెప్పేసి నేను వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇంకా వెంటనే వాళ్ళతో పాటు కలవాలి కదా! అని చెప్పేసి ఫాస్ట్‌గా వచ్చేసానండి. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాం. చూడండి స్వామివారు ఎలా ఉన్నారో చాలా చక్కగా ఉన్నారండి. కాణిపాకంలో స్వామివారి విఘ్నేశ్వరుడు స్వామివారు ఎంత బాగున్నారండి అసలు చూస్తుంటే దర్శనం చేసుకున్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంది. చాలా బావుందండి అక్కడ. ఇంకా అక్కడ బొట్టయితే తీసి పెట్టుకున్నాము. మన మొహాల నిండా బొట్టు శివుడు విభూది ఎక్కడ చూసినా బొట్లతోటే మొహం అంతా నిండిపోయిందండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని బయటకొస్తూ ఉన్నానండి. ఇంకా ఆ బ్యాగ్ కూడా తీసుకొచ్చుకున్నాను ఫోన్లతో పాటు. ఇవన్నీ ఎవరు మోస్తారని చెప్పేసి. చిన్న చిన్న లగేజ్ ఏవైనా తీసుకున్నా కూడా బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చని ఇంకా అందరైతే రిటర్న్ అయ్యారండి. ఇంకా వీళ్ళు రిటర్న్ అవుతూ ఉన్నారు. నేనైతే వీళ్ళనందరిని వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా అటు సైడ్ వన్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం రండి అని చెప్పి పిలుస్తున్నారు. నేనైతే వాళ్ళెళ్ళిన దారిలో అయితే నేనెళ్ళకుండా పక్కకుండేసి వీడియో అయితే తీశానండి. ఇంకా అందరూ అలా అయితే వెళ్తున్నారు. ఇంకా వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఆగి మమ్మల్ని ఒక ఫోటో తీయమంటే తీశానండి. అలా ఇంక ఈ చెట్లల్లో చాలా బావుంది లొకేషన్. ఫోటో బాగా వస్తుంది ఉండండి ఒక నిమిషం నేను ఫోటో తీస్తానని అయితే చెప్పాను. ఫోటోస్ అయితే అలా కూడా దిగారు. ఇంకా మిగతా అందరూ కూడా ఇంకా రిటర్న్ అయితే అయిపోయారు. ఇంకా టెంపుల్‌లో నుంచి అయితే బయటికెళ్ళిపోతున్నాము. మీకైతే మేము కంటెంట్ ఇస్తున్నామని చెప్పి హాయ్ చెప్తున్నారు చూడండి. హాయ్, హాయ్, హాయ్. అందరూ హాయ్ చెప్పారు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ ఫస్ట్ డే ఈ మార్నింగ్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం ఫస్ట్ టైం. మనం ఏ పూజ చేసుకున్నా కూడా విఘ్నేశ్వరుడికి ఎర్లీ మార్నింగ్ అయితే దండం పెట్టుకుంటామండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాకే కదా ఏ దేవుడికైనా పూజ చేసేది. అలాగని మేము ఫస్ట్ దర్శనం కూడా కాణిపాకం పెట్టుకున్నామండి. కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటికొచ్చాక మేమైతే కుదురుగా ఉంటామా? అక్కడ ఫోటోస్ ₹100 ఇస్తే ఫోటో తీస్తా అంటున్నారు. ఫోటోలైతే ₹100 ఇచ్చి 1, 2 ఫోటోలైతే తీపిచ్చేసుకున్నామండి. కాపోతే గ్రూప్‌గా దిగడానికైతే కన్వీనియంట్ లేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు దిగారండి. మేమైతే గ్రూప్‌గా అంటే అందరూ ఎవరికి నచ్చినకెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయి ఫోటోలు దిగుతున్నారు. ఇంకా అక్కడ అందరిని గ్యాదర్ చేయాలన్నా కూడా టైం లేదులే అని చెప్పేసి
మళ్ళీ మేము వేరే టెంపుల్ మూడు మూడు గుళ్ళు అయితే పెట్టుకున్నాము ఆ ఒక్కరోజే. ఇంకా మళ్ళీ అవి ఏమన్నా మిస్ అయిపోతామేమో అని చెప్పి హడావుడిగా అయితే బయలుదేరామండి. ఇంకా అక్కడ నేనైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. అక్కడి నుంచి అక్కడికి చాలా చాలా దూరం ఉందండి. పార్కులోనే చాలా దూరం ఉంది. కానీ విగ్రహాలైతే చాలా చక్కగా ఇచ్చేశారండి అక్కడ. ఆ వాతావరణము, అక్కడ విగ్రహాలు చూస్తూ ఉంటే అసలు మొత్తం ఒక పెద్ద దేవాలయంలో అందరు దేవుళ్ళు అందరూ ఒక దగ్గరే ఉన్నట్టు అనిపించిందండి. చూడండి విగ్రహాలు కూడా చాలా చక్కగా ఇచ్చేశారు. ఏ ఏ దేవుడికి ఆ దేవుడు అని చెప్పి చూడండి విఘ్నేశ్వరుడి విగ్రహాలు అయితే ఎన్ని తీర్లుగా చేశారండి. ఇంకా పార్క్ దర్శనం అయితే అయిపోయిందండి. పార్కులో నుంచి అయితే బయటకు వెళ్ళాలి. ఇంకా అందరైతే 1 బై 1 వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ నేను వెనకైపోతానని చెప్పేసి నేను వాళ్ళతో కలవాలి కదండి. ఇంకా వెంటనే బయటకు వచ్చేసానండి. నేను కూడా పార్కులో నుంచి అలా వచ్చేసి వీళ్ళతో పాటు అయితే కలిశానండి. కలిసి ఇంకా దారిలో వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్తూ ఉండగా కూడా నేను చిన్న వీడియో తీశాను. అందరం ఒకటే గ్రూప్గా వెళ్ళామండి. అలా సరదాగా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ విఘ్నేశ్వరుని దర్శనం చాలా చక్కగా చేసుకున్నామని చెప్పి అటుగా వెళ్తున్నప్పుడు మాకైతే కోనేరు అయితే కనిపించిందండి. కోనేరు దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అందరం అనుకున్నాము. అలాగే కోనేరు దగ్గర చిన్న 2 ఫోటోలు అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా అందరూ అలా నడుస్తూ ఒకటే దారిలో నడుస్తూ వచ్చామండి అందరం కూడా. చూడండి ఇంకా అట్లాగా వెళ్తున్నప్పుడు అటు సైడ్ మాకు కోనేరు అయితే కనిపించిందండి. ఇంకా ఇంత చూసి కోనేరు ఒక్కటి చూడకపోతే బాగోదు కదండి. ఇంకా అందరూ కోనేరు సైడ్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి కోనేరు సైడ్ అందరం వెళ్ళామండి. కోనేరు సైడ్ అయితే వెళ్ళాము. ఇంకా కోనేరు సైడ్ దర్శనం చేసుకుందాం పదండి అని చెప్పేసి ఇటు రైట్ సైడ్ చూసి ఇంక ఇటైతే అందరం వచ్చేసామండి. ఇటు అందరం కోనేరు సైడ్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడ దేవుడిది మామూలుగా మేము ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోయాము. టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసి ఇటు ఎంట్రన్స్ నుంచి మళ్ళీ ఇటు రిటర్న్ కూడా రావచ్చు. అదైతే మాకు తెలియలేదండి. మేమైతే ఇటు వచ్చేసాము. ఇటు వచ్చేసి ముందుకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కోనేరు దగ్గరికి వచ్చేసరికి అందరూ వచ్చేసారు ఒక దగ్గరికి వచ్చేసాక అందరం గ్రూప్ ఫోటో అయితే దిగలేదు కదా. చిన్న ఫోటో అయితే దిగుదాం అనుకున్నాము. నేనైతే అలా చిన్న కోనేరుని కూడా చిన్న వీడియో అయితే తీశానండి. చూడండి చాలా బాగుంది కోనేరు. చూడండి ఇంకెక్కడికైతే అందరం వచ్చేసాము. ఎవరికి వాళ్ళమైతే వెళ్ళిపోతున్నాము. దర్శనం చేసుకున్నాం కదా. ఇంకా ఒక దగ్గర ఉండి అందరం అయితే ఫోటో దిగుదామని చెప్పేసి అనుకొని అందరం అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అలా అనుకున్నప్పుడు అయితే ఇంకా ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక వస్తున్నారు కదా. కాసేపు వెయిట్ చేయాలి కదా. అందరు కలిసి వెళ్ళాలి కదా ఒక దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాము. చిన్న చిన్న వీడియోలు అయితే మేము తీసుకున్నామండి. ఇంకా అలా వీడియో తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మేమందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ డే కదా గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పి ఫోటో అయితే దిగాము. ఫోటో దిగాక వెంటనే మళ్ళీ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. మాకు చెప్పులు ఇవన్నీ కూడా ఒక దగ్గర అయితే వదిలేసాము. అక్కడ వదిలేసిన దగ్గరికి మళ్ళీ అయితే అందరం కూడా వచ్చేస్తున్నాము. ఇంకా వచ్చేస్తూ చిన్న వీడియో అయితే తీసుకున్నాము. అలా 1 బై 1 ఇంకా వెంటనే బయలుదేరాము. ఇంకా వచ్చేసరికి చిన్నగా 1 బై 1 ఒక్కొక్కరు ఫోటోలు దిగుతూ ఇంకాస్త లేట్ అయింది. ఇంకా పూర్తిగా టిఫిన్ అయితే చేసాము. బస్ అయితే మళ్ళీ ఎక్కాము. టిఫిన్ చేశాక మనం తిన్నంగా ఉంటామా, మళ్ళీ ఆ టిఫిన్ అంతా అరిగేదాకా అరుస్తూ బస్సులో మొత్తం తిరుగుతూ హాయ్ చెప్పండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ వెంటబడి హాయ్ చెప్పించేశాను. ఇంకా ఇదైతే మళ్ళీ వాళ్ళంతా డ్రెస్ అయితే మార్చారు కదా. మళ్ళీ హాయ్ చెప్పండి ఈరోజే అని చెప్పేసి హాయ్ అయితే చెప్పించేశానండి. ఇంకా అందరూ హాయ్ చెప్పారు. అందరైతే హాయ్ చెప్పారు. టిఫిన్ చేసి వాళ్ళకైతే నిద్ర వస్తుంది. నాకైతే అసలు నిద్రే రావట్లేదు. ఈ 1 వీక్ కూడా నిద్ర పోయేదే లేదు. సరదాగా అందరం ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి హాయ్ అయితే చెప్పించాను. వీళ్ళైతే నిద్రపోలేదండి. నాకైతే హాయ్ చెప్పారు. అందరూ చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారు. అందరూ కూడా 1కి 2 అయితే బొట్లేసి పెట్టేసుకున్నాము. అందరం కూడా గుళ్ళో బొట్టంతా మా మొహానే ఉందండి. ఇంకా ఎవరిని నిద్రపోనీయలేదు. ఫోన్లు మాట్లాడుతున్నా మనం అసలు వదిలిపెడతామా? సమస్య లేదు, వదిలిపెట్టేదే లేదండి. అందరితోటైతే హాయ్ అయితే చెప్పించేశాను. ఇంకా ఆంటీ వాళ్ళు నిద్రపోతున్నా కూడా మీరైతే పడుకోవద్దు, లేవాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి లేపాను నేను. హాయ్ అయితే చెప్పారు. హాయ్ చెప్తూ వాళ్ళందరినీ అలా నేను ఈ ముందు నుంచి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయాను. బస్ రన్నింగ్లోనే ఉంది. అయినా నేను వెళ్తూనే ఉన్నాను సరదాగా. ఇలా వీడియో తీస్తూ అందరూ చూడండి మార్నింగ్ టైం ఇలా ఉన్నారు. నమస్కారాలు కూడా పెట్టేస్తున్నారు. మాకు నిద్ర వస్తుందని హాయ్ చెప్తూ అలా సరదాగా అయితే ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ చేసి బస్ ఎక్కేసరికి అందరం కొంచెం డల్ అయ్యాము. నైట్ అంతా జర్నీలో ఉన్నాం కదా, కొంచెం అయితే డల్ అయ్యారు. మళ్ళీ కాసేపు మనం సరదాగా ఉండాలి, ఇలా డల్ అవ్వద్దు, ఫస్ట్ డే ఇలా డల్ అయితే ఎలా అని చెప్పేసి మళ్ళీ చెప్పించాను. వీళ్ళని కదిలిచ్చి మరీ చెప్పించాను. మనం అలా అస్సలు ఊరుకునేదే లేదు కదా.
ఇంకా అందరైతే హాయ్ చెప్పేశారు. ఎవరికాళ్ళు హాయ్ చెప్పేసి డ్రెస్సులైతే మార్చారు. బాగున్నాయి అందరి డ్రెస్సులు అని చెప్పేసి అయితే నేనైతే చిన్న కాంప్లిమెంట్ ఇచ్చాను. ఇంకా అలా సరదాగా మేమందరం చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి. ఆ రోజైతే అలా గడిచిపోయింది. కాణిపాకాన్ని బాగా దర్శనం చేసుకున్నాము. అంత గ్రూప్‌గా కూడా ఎవరి కాళ్ళు ఇంకా వచ్చేసారు టిఫిన్‌లు చేసి. ఇంకా మేము బస్ ఎక్కేసామండి. బస్ ఎక్కాక కాసేపైతే రిలాక్స్‌డ్‌గా కూర్చున్నారు అందరూ ఎవరి కాళ్ళు. ఇంకా మనం కూర్చుంటామా రిలాక్స్‌డ్‌గా, అసలు సమస్య లేదు, కూర్చునేదే లేదు. వీళ్ళందరినైతే వీడియో తీశాను. ఇంకా ఒకసారి హాయ్ చెప్పండి, నేనైతే వెళ్తాను, ఇంకా నా సీట్‌లో నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి వెళ్ళాను. అలా వెళ్ళి కూడా మనం ఏమైనా తిన్నంగా ఉంటామా? అస్సలు సమస్య లేదండి దాంట్లో. మళ్ళీ వచ్చేసి అందరూ ఏదైనా అంతాక్షరి ఏదో ఒకటి ఆడుకుందాం పట్టండి అని చెప్పేసి వీళ్ళందరూ పడుకున్నోళ్ళని అలా పడుకోవద్దని చెప్పి లేపేశాను నేను. వీళ్ళందరూ కూడా నిద్రపోకుండా వీళ్ళ నిద్ర డిస్టర్బ్ చేశాను. అలా ఇంకా ఆ రోజైతే మార్నింగ్ టైం అలా గడిచిపోతుందండి. ఆ రోజుకి కాణిపాక దర్శనం చేసుకున్న అందరికీ మంపుగా నిద్ర అయితే వస్తుంది. నాకైతే నిద్ర రావట్లేదు. ఇలా నిద్రపోతే డైలీ ఇంటి దగ్గర ఎలాగో నిద్రైపోతాం కదా! నిద్ర అయితే పోవద్దండి, మనం అందరం ఎంజాయ్ చేయాలని చెప్పేసి అంతాక్షరి ఆడదామని చెప్పేసి ఎవరికి వాళ్ళం అనుకున్నాము. అందరం కలిసి కూర్చొని అంతాక్షరి అయితే ఆడాము. అంతాక్షరి ఆడుతూ అటు 2 గ్రూపులుగా అయితే విడిగా పాటలు పాడుకుంటూ సరదాగా ఎప్పుడు పాటలో పాడుతూ హ్యాపీగా ఆ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేసాము. ఆ జర్నీ టయాన్ని అయితే ఎక్కడ మేము టైర్డ్ అవ్వాలనుకోలేదు. జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఎవరి కాళ్ళు సరదాగా ఎవరి కాళ్ళు ఒక దగ్గరికి వచ్చేసి మధ్యలోకి వచ్చేసి పాటలు పాడుతూ అలా సరదాగా టైం అయితే బాగా స్పెండ్ చేసామండి. బస్సులో మాత్రం అసలు బోరే కొట్టలేదండి. సరదాగా ఫన్నీ పాటలు అయితే పాడుకుందాం, సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పాటలైతే పాడేసుకున్నాము. అంతాక్షరి ఆడితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎప్పుడెప్పుడో ఓల్డ్ పాటలు కూడా చాలా చక్కగా దొరికాయి. మనకైతే అక్షరాలు వస్తాయి కానీ ఆ పాటలు ఏవి గుర్తురావండి టయానికి. ఇంకా అలా అయితే అంతాక్షరి అయితే నడుస్తూ ఉంది. ఆ అంతాక్షరిలో నేను మధ్యలో వీడియో తీస్తూ పాల్గొంటాను. పాట ఏదో ఒకటి పాడతాను. మధ్యలో అయితే వీడియో అయితే తీయడం అయితే ఆపనండి. నేను మీ అందరికీ చూపించాలి కదా, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇంకా అలా అయితే టూర్ ఎంజాయ్ అయితే అయిపోయింది. ఆ టూర్ ఎంజాయ్ అయితే బస్సులో చూసారా, మేము టూర్‌లో ఒక ఊరెళ్తున్నట్టు లేదండి. ఇంట్లో కూర్చొని చక్కగా అంతాక్షరి పాడుతున్నట్టు పాడుకున్నాము. బస్సులో అయితే అంత సరదాగా గడిచిపోయింది. ఇంకా ఎంతసేపు ఈ పాటలేనా అని చెప్పేసి బోర్ అయితే కొడుతుంది. 1 అవర్ అయితే మేము అంతాక్షరి ఆడామండి. ఇంకా అంతాక్షరి ఇంకా చాలా బోర్ కొట్టింది. ఇంకా డాన్స్ వేసుకుందాం సరదాగా కాసేపు అని చెప్పాను. ఇంకా సాంగ్స్ అయితే పెట్టమని చెప్పాము డ్రైవర్‌ని. మాకొచ్చిన పాటలకి ఏదో చిన్న 2 స్టెప్పులు అయితే వేసామండి. ఎవరి కాళ్ళు వాళ్ళు సరదాగా అసలు ఉన్న ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎంజాయ్ అయితే చేసామండి. ఇంకా అలా సరదాగా ఏదో వచ్చిన 2 స్టెప్పులైతే ఏసామండి. ఇంకా మీరు వేరేగా అయితే అనుకోవద్దు. మేము ఆ టూర్‌ని ఎంజాయ్ చేయడానికి, ఆ జర్నీలో ఉన్న స్ట్రెస్ పోవడానికి ఎంజాయ్ అయితే చేసామండి. సరదాగా ఎవరికి వాళ్ళని డాన్స్‌లేస్తూ సరదాగా గడిపేసాము. ఎవ్వరి కాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఎవ్వరు కూడా ఏస్తే ఏమైద్దో కాదో అట్లయితే ఎలాంటి ఏ గిల్ట్ ఫీల్ అనేదైతే లేదండి. ఏదో ఏసేసాము. మనకైతే డాన్స్ అయితే అస్సలు రాదండి. ఏదో వచ్చిన 2 స్టెప్పులనే కంటిన్యూగా ఏస్తూ ఉన్నాము. అలా సరదాగా ఎంజాయ్ అయితే చేసాము బస్‌లో. బస్సులో అయితే ఏదో సాంగ్స్ మేము మామూలుగా కామెడీగా సాంగ్స్ పెట్టేసుకున్నాము. వచ్చినయి 2 సాంగ్స్ పెట్టుకొని వచ్చిన స్టెప్పులు రెండిటిని డబల్ రిపీట్ అయితే ఏసామండి. మాకైతే అసలు డాన్సే రాదండి. సరదాగా అయితే అలా డాన్సులు వేస్తూ ఆ టైం అయితే అట్లా గడిపేసామండి. ఇంకా మేము ఏసాక మేము ఒకళ్ళిద్దరేసి ఊరుకుంటామా, అందరినీ లేపి అందరూ డాన్స్ ఏయాలి, అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఏవో కామెడీ సాంగ్స్ పెట్టుకొని నవ్వుతూ అయితే డాన్సులు అయితే ఏసామండి. డాన్స్ అయితే ఏసాము. అలా డాన్స్ వేయడం అయిపోయాక ఇంకా సరదాగా చిన్న వీడియోలు అయితే తీస్తారు కదా, ఎవరో ఒకళ్ళు తీసిన వీడియోని అయితే పట్టుకొని వచ్చేసి మేము అలా ఎంజాయ్ చేసామని మీకు చెప్పడానికైతే వీడియో పెట్టేశాము. ఇంకా అలా బస్సులో అయితే ఇలా ఎంజాయ్ అయితే చేసాము. ఫస్ట్ డేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. డాన్సులు అవి వేస్తే సరదాగా టైం అయితే అసలు తెలియలేదండి. మేమైతే నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలి అని అడుగుతున్నాము. నెక్స్ట్ అయితే మేము కాణిపాకం దర్శనం అయిపోయినాక గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నామండి. గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి ఆ గోల్డెన్ టెంపుల్ వచ్చేదాకా కూడా మేము ఇలా సరదాగా టైం అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా అయితే సరదాగా ఎంజాయ్ చేసాము. ఇంకా సాంగ్స్, డ్యాన్సులు ఎవరి కాళ్ళు చాలా సరదాగా ఉన్నామండి.